ఈ వీడియో ఒక ఇన్స్పిరేషనల్ కథ. అన్ని ప్రయత్నాలు నిలిచిపోయాయి, ఇంకా మన వల్ల అవ్వదు అనుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క ఒకే ఒక్క బీజ మంత్రం. నమ్మకంగా ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఇది ఒక కిరాణా వ్యాపారస్తుడు కథ. అతని పేరు మహేష్. అతను ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. కౌంటర్ మీద ఒక ఇత్తడి త్రాసు, గోడకి లక్ష్మీదేవి ఫ్రేము ఉండేది. లక్ష్మీదేవికి ప్రతి దీపావళికి ఒక కొత్త కిరీటం చేయించి పెట్టేవాళ్ళు. 2 సంవత్సరాల నుంచి ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని ముందుకెళ్ళేది కాదు మహేష్కి. అలాగా అన్ని పనులు స్తంభించిపోయినట్టు అనిపించేది. ఇంకో షాప్ పెట్టుకుందామంటే దానికోసం తిరిగి పెట్టిన లోన్ అప్లికేషన్లు బ్యాంకులోనే ఉన్నాయి. అది కూడా ముందుకు జరగలేదు. ఎప్పుడు వెళ్ళినా బ్యాంక్ మేనేజరు రేపు రండి అని చెప్పేవాడు. నగరంలో హోల్సేల్ షాపు నుంచి వీళ్ళు సరుకు తెచ్చుకునే వాళ్ళు కూడా సరుకు పంపడం మానేశారు. ఎందుకంటే డబ్బులు కట్టాలి కదా, కనీసం అడ్వాన్స్ కొంతైనా లేకుండా వాళ్ళు సరుకు పంపించరు. పిల్ల చదువు కోసం గవర్నమెంట్కి స్కాలర్షిప్ కోసం పెట్టుకున్న అప్లికేషన్ కూడా అది పెండింగ్లో ఉండిపోయింది. డబ్బులు వస్తూ ఉండేవి ఇంటికి, కాకపోతే అవి నిలబడేది కాదు. అది ఎలా ఉండేదంటే, చిల్లు బకెట్ ట్యాప్ కింద పెడితే ఎప్పటికైనా నిండుతుందా? నిండదు కదా, అలాగే ఉండేది. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. ఎప్పుడు పని విషయంలో వెనక్కి తగ్గేవాడు కాదు. అందరినీ సహాయం కోసం ప్రయత్నించేవాడు. కాకపోతే అతను మొహం మీద తలుపేసుకునే పరిస్థితిలో ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం దుకాణం కట్టేశాక పూర్తిగా అలసిపోయి నిరాశతో అక్కడే కూర్చున్నాడు. పక్కనే సందులోంచి అతని అత్త వచ్చింది. ఆమెకు 70 ఏళ్ళు, తెల్ల చీర కట్టుకొని చేతిలో తులసి పూసల దండ పట్టుకొని ఉండేది. ఆవిడ ఇలా చెప్పింది, మహేష్, నువ్వు చాలా పనులతో పరుగులు తీస్తున్నావు, కానీ నీలో ఏమీ లేదు, లోపల శూన్యంగా ఉంది. మహేషు ఓ వంకర నవ్వాడు. అత్తయ్య, నా అంతరాత్మను నింపుకోవడం వల్ల బ్యాంక్ మేనేజరు నా లోన్ పత్రాల మీద సంతకం పెట్టడు. వెంటనే ఆ అత్త అక్కడ ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని చూస్తూ దాని మీద ఉన్న దుమ్మును తుడిచి ఇలా చెప్పింది, నువ్వు ఈ లక్ష్మీదేవిని కేవలం కరెన్సీ నోట్లతోనే పోలుస్తున్నావు. ఆమె స్థిరత్వానికి ప్రతీక. మనసు స్థిరంగా ఉన్న చోటనే ఆమె నివసించడానికి ఇష్టపడుతుంది. నీ మనస్సు వందలాది చోట్ల చెదిరిపోయి ఉంది. ముందు దాన్ని సరిచేసుకో, అప్పుడే నువ్వు అనుకున్న పని పూర్తవుతుంది అని చెప్పి తన జపమాల నుంచి ఒక పూస తీసి అతని చేతిలో పెట్టింది. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఈ ఫోటో ముందు నెయ్యితో దీపం వెలిగించి బీజమంత్రాన్ని 108 సార్లు జపించు అని ఆ మంత్రాన్ని అతను రాసుకోవడానికి వీలుగా నెమ్మదిగా చెప్పింది. బీజమంత్రం ఓం శ్రీం, పూర్ణమంత్రం ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఒకవేళ మనస్సు మరీ చంచలిస్తుంటే దీనికి మరొక వాక్యాన్ని కూడా జోడించు, ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఆ మంత్రం గురించి ఇలా వివరించింది. శ్రీం అనేది బీజం, అంటే విత్తనం మూలాన్ని సూచిస్తుంది. మామిడి విత్తనంలో ఒక మహావృక్షం మొత్తం దాగి ఉన్నట్లే శ్రీం అనే బీజంలో కూడా ఆకర్షణ, పోషణ మరియు స్థిరత్వాలకు సంబంధించిన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. హ్రీం హృదయాన్ని పవిత్రం చేస్తుంది. క్లీం మన కోరికలకు సరియైన మార్గాన్ని నిర్దేశిస్తుంది. కానీ నువ్వు మాత్రం శ్రీంతోనే ప్రారంభించాలి. నీ దగ్గర జపమాల లేకపోయినా పర్వాలేదు, కేవలం నీ వేళ్లపైన లెక్కించుకుంటూ 108 సార్లు ఈ మంత్రాన్ని జపించు. ఈ మంత్రాన్ని గట్టిగా శబ్దం చేస్తూ బయటికి పలకవద్దు, నీ మనస్సులోనే నిశ్శబ్దంగా జపించు. మహేషు అంగీకరిస్తూ తల ఊపాడు. అది భక్తితో కాదు, కేవలం తీవ్రమైన అలసటతో. సరే అత్తయ్య, అలాగే చేస్తాను అన్నాడు. మొదటి రోజు అతను ఉదయం 4:45 నిద్రలేచాడు. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి తెల్లవారుజామునే లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని నెయ్యితో దీపం వెలిగించాడు.
అతను ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని జపిస్తూ ఉండగా అతని మనస్సు మాత్రం వేగంగా పరుగులు తీస్తోంది. ఒకవైపు బ్యాంకుకు తీర్చాల్సిన అప్పు బకాయిల గురించి దృష్టి వెళ్తోంది. రెండో రోజు అతను కళ్ళు మూసుకుని కేవలం శబ్దాన్ని మాత్రమే విన్నాడు, శ్రీం శ్రీం అంటూ. మూడో రోజు అతను జపం చేస్తుండగా అతని శ్వాస మరింత లోతుగా సాగుతున్నట్టుగా అనుభూతి చెందాడు. ఏడవ రోజున ఒక అసాధారణ సంఘటన జరిగింది. అతను క్యాష్ బాక్స్ బయటికి తీసి సదడం మొదలుపెట్టాడు. ఎప్పుడో ఏళ్ల తరబడి దానిలో ఇరుక్కుపోయిన రసీదులన్నీ ఒక్కొక్కటి తీసి బయటికి తీసి చూడడం మొదలుపెట్టాడు. గతంలో భయం వల్ల వాటిని చూడడానికే ధైర్యం చేసేవాడు కాదు. ఆ రకంగా ఇప్పుడు సరిచూసుకున్నాడు. వాటిని బట్టి ఏమర్థమైంది? తనకు ఆర్థిక నష్టం అంత భయపడినంత లేదని తెలుసుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం బ్యాంకుకు ఫోన్ చేసి వెంటనే బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ని తన ఖాతా తాలూకు వివరాలన్నీ చెప్పండి అని అడిగాడు. బ్యాంక్ మేనేజరు, మీరు మొట్టమొదట నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వండి, మీ పని ఏమి ఆగిపోలేదు, నేను సంతకం పెడతానని చెప్పాడు. వాళ్ళకి సరైన పత్రాలు ఇవ్వడంలో మహేషే లేట్ చేస్తున్నాడు. సరే, 21వ రోజున నామజపం. అప్పటికే అలవాటుగా మారింది కదా, రోజు జపం చేస్తున్నాడు. దీపం వెలిగించి అగరబత్తి వెలిగించి మళ్ళీ శ్రీం అనే నామజపం మొదలుపెట్టాడు. ఆ రోజు ఏం జరిగిందంటే, ఒక టోకు వ్యాపారి కొడుకు దుకాణానికి వచ్చాడు. అతడు ఇలా అన్నాడు, అన్నా, నీ బకాయిలో సగం చెల్లిస్తే నీకు మళ్ళీ సరుకు పంపిస్తా అన్నాడు. నీకు సరుకును అప్పుగా ఇవ్వడానికి మా నాన్నగారు ఒప్పుకున్నారు అని చెప్పాడు అబ్బాయి. ఒక మాట కూడా వాదించకుండా మహేష్ వెంటనే సగం డబ్బులు కట్టేశాడు. ఆ సాయంత్రానికే అతను అనుకున్న సరుకు ఇంటికి వచ్చింది. అలాగే అప్పటి వరకు కూతురికి స్కాలర్షిప్ కోసం అప్లికేషన్ ఆన్లైన్లో పెండింగ్ అని పోర్టల్లో ఉంచాడు. దానికి బదులుగా ఇప్పుడు డాక్యుమెంటరీ రీఅప్లోడ్ అని చూపించింది. వెంటనే స్కూల్ నుంచి కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ యాడ్ చేసి దాన్ని అప్లోడ్ చేశాడు. ఆవేళ రాత్రే అతని అత్తయ్య వచ్చింది. జపం చేస్తున్నావా, ఎలా ఉంది అని అడిగింది. ఒక్కొక్క విషయాన్ని వివరించాడు మహేష్. చూసావా, ఇంకా లక్ష్మి రాకముందే నీకున్న అడ్డంకులు ఒక్కొక్కటే తొలగిపోతున్నాయి. మహేష్ అడిగాడు, అత్త, అసలు ఈ శ్రీం ఏం చేస్తుంది? అప్పుడు వాళ్ళత్త నవ్వి, బీజమంత్రం ఏమీ మాయాదండం కాదు, అది కేవలం మనసుకు ఒక లయను, సామర్థ్యాన్ని అందిస్తుంది. నువ్వు శ్రీం అని జపిస్తున్నప్పుడు నీ నాలుక అంగిలిని తాకుతుంది మరియు ఒక ప్రతిధ్వనించే ప్రకంపన నీలో లోతుగా ప్రతిధ్వనిస్తుంది. ఒకసారి ఆ అశాంతి పోయిన తర్వాత నువ్వు ఫోన్ కాల్స్ చేయడానికి ఇక ఆలస్యం చేయవు. దానికి బదులుగా అవసరమైన పత్రాల కోసం చురుగ్గా వెతుకుతూ ఉంటావు. ప్రజలతో కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడతావు. ప్రపంచం యథాతథంగానే ఉంటుంది, మారేది నువ్వే. నువ్వు ఆ అంతర్గత స్థిరత్వాన్ని సాధించినప్పుడు లక్ష్మి తాను ఉండడానికి ఇష్టపడే ఒక స్థలాన్ని కనుక్కుంటుంది. 40వ రోజు అతనికి బ్యాంకు రుణం ఇవ్వడానికి ఒప్పుకుంది. చిన్న మొత్తమే అయినప్పటికీ కూడా అద్దె చెల్లించాలి కదా షాప్కి. అప్పుడు ఆ డబ్బులే లేకపోయాయి. అందుకోసమే లోన్ పెట్టాడు. అప్పటి నుండి ప్రతిరోజు పొద్దుటే మంత్రాలు పూర్తి చేశాక అత్యంత కష్టంగా, అడ్డంగా అనిపించిన పనిని పూర్తి చేయడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నాడు. అతని కుమార్తెకి స్కాలర్షిప్ వచ్చింది. మొట్టమొదటిసారిగా మహేష్ తన దుకాణం బయట ప్రేమతో రుణం ఇవ్వబడుతుంది, లెక్కలు సకాలంలో పరిష్కరించబడతాయి అని రాసి ఉన్న ఒక బోర్డు పెట్టాడు. కొన్ని పనులకి ఒక్కొక్కసారి 5 నిమిషాలు పట్టేది, ఒక్కోసారి 5 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు రేపు చేస్తానులే అని అతను అనడం లేదు. ఒకరోజు ఒక కస్టమర్ వచ్చాడు. మహేష్ భాయ్, మీరు ఏదైనా అదృష్ట తాయెత్తు ధరించడం మొదలుపెట్టారా? మీ దుకాణం చాలా ప్రకాశవంతంగా మెరుస్తోంది అని అడిగాడు. మహేష్ నవ్వి గోడకు వేలాడుతున్న లక్ష్మీదేవి ఫ్రేమ్ను చూపించాడు. తాయెత్తు కాదు అని అతను బదులిచ్చాడు. కానీ నేను ఖచ్చితంగా ఒక బీజం, అంటే ఒక విత్తనం తీసుకున్నాను. అతను దాన్ని కాగితం మీద రాశాడు. ఉదయం స్నానం చేశాక తూర్పు వైపుగా ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. 108 సార్లు జపించండి. ఓం శ్రీం
మహాలక్ష్మీ నమః. శుక్రవారాలలో పాయసం నైవేద్యం పెట్టండి. ఈ పనిని డబ్బు అడగడానికి చేయవద్దు. మీ మనస్సును శుద్ధి చేసుకోవడానికి చెయ్యండి. డబ్బు దాని దారి అదే వెతుక్కుంటుంది. ఈరోజు మహేష్ దుకాణం పెద్దగా ఎదగలేదు, కానీ స్తంభించిపోలేదు. వ్యాపారం నిలకడగా సాగుతోంది. అతని ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉంది. అతను ఇప్పటికీ తెల్లవారుజాం 4:45 నిద్రలేస్తాడు. దీపం వెలిగించి కళ్ళు మూసుకుని అతని అంతరంగంలోనే ఈ బీజమంత్రాన్ని జపిస్తాడు. ఇప్పటికీ శ్రీం అనే నాదం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అతని అత్త వచ్చి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా అని అడుగుతూ ఉంటుంది. అతను, అత్త, పని మాత్రం మారలేదు, రూపాంతరం చెందుతున్నది నేనే అని జవాబిస్తాడు. లక్ష్మీదేవి అదే కిరీటంతో అదే చిరునవ్వుతో ఉన్న ఆ ఫోటో ఇప్పటికీ కూడా దుమ్ము పట్టడం లేదు. ఎందుకంటే ఎక్కడైతే స్థిరమైన మనసుతో ప్రతిరోజు ఒక విత్తనం నాటబడుతుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా వచ్చి కొలువు తీరక తప్పదు. ఈ కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.